హలో వ్యూవర్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసలు ఎట్లా వస్తుంది? చాలామందికి చిన్న చిన్న తేన్పులు, కడుపులో నొప్పి ఇట్లాంటివి రాగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుంటారు. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా నివారించుకోవాలి? సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అర్చన గారు ఉన్నారు. నమస్తే డాక్టర్. డాక్టర్ గారు, అసలు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని సో ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి? చాలామంది ఏంటంటే చిన్న చిన్న నొప్పి రాగానే, కొంచెం ఆయాసం రాగానే నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందేమో ఇట్లా అనుకుంటూ ఉంటారు, తేన్పులు ఇలాంటివి వచ్చినప్పుడు. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ఐబిఎస్కి దీనికి కూడా డిఫరెన్స్ ఏంటి చెప్తారా? గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని ఎప్పుడు అంటామంటే మనకి జీర్ణ వ్యవస్థలో అంటే ఈ స్టమక్ నుంచి పేగుల వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా విల్ టెల్ ఇట్ యాజ్ ఎ గ్యాస్ట్రిక్ ఇష్యూస్. సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్లోనే చాలా రకాలు ఉంటాయి. అంటే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, క్రానిక్ గ్యాస్ట్రైటిస్ కావచ్చు, లేకపోతే నార్మల్గా వచ్చి ఈ యాసిడ్ పెప్టిక్ అల్సర్స్ కావచ్చు, దానిలో మళ్ళీ డియోడినల్ అల్సర్స్ అని పెప్టిక్ అల్సర్స్ అని వస్తుంది. అండ్ గ్యాస్ట్రిక్ ఇరోషన్స్ కావచ్చు, హయాటస్ హెర్నియా కావచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్స్ కానీ నార్మల్గా వచ్చి క్రానిక్ కండిషన్స్ ఆఫ్ ఎనీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ని మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కింద తీసుకుంటాం. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది అది అక్యూట్గా ఉందా, క్రానిక్గా ఉందా అనేది చూసుకోవాలి. అక్యూట్ అంటే ఏంటంటే హార్డ్లీ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ ఉంటుంది. తర్వాత మనం ప్రాపర్ డైట్ అది మెయింటైన్ చేస్తే తగ్గిపోతుంది. ఇట్ మైట్ బి బికాస్ ఆఫ్ ఎనీ స్పైసెస్ ఇంటేక్ కానీ, ఏదైనా హెవీగా తినటం వల్ల కానీ, మీల్ టు మీల్ ఇంటర్వెల్ అనేది చాలా ఎక్కువగా ఉండటం, అలవాటు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా లేట్ నైట్స్లో తినటం, ఎక్కువగా స్మోకింగ్, ఆల్కహాల్, పచ్చళ్ళు, పులుపు ఇవి ఎక్కువగా తినడం వల్ల కూడా అక్యూట్‌గా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అదేంటంటే మనకి వితిన్ అ వీక్‌లో మళ్ళీ హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. బట్ వేరేస్ క్రానిక్ కండిషన్స్‌లో ఏంటంటే ఈ ఎక్కువగా ఈ నాసియా సెన్సేషన్స్ కానీ, వామిటింగ్ సెన్సేషన్, కడుపు ఉబ్బరంగా ఉండటం, బ్లోటింగ్ ఉండటం, డిస్టెన్షన్ ఉండటం, గ్యాస్ అనేది పైనుంచి కానీ లేకపోతే ఆపన్న వాయువు అంటాం. అంటే ఫ్లాచులెన్స్ రూపంలో వెళ్ళిపోతేనే దే విల్ ఫీల్ కంఫర్టబుల్. కొంచెం తిన్నా కూడా మనకి ఎక్కువగా తిన్నట్టుగా అనిపించటం, ఆకలి అనేది మందగించటం, ఇండైజెషన్ ఇష్యూస్ రావటం, ఎట్ ద సేమ్ టైమ్ పుల్ల తేన్పులు లాంటివి. నార్మల్‌గా కొంతమందికి హెవీగా మీల్ తీసుకున్నప్పుడు తేన్పులు వస్తాయి. అంటే డైజెషన్ అయినప్పుడు వస్తది అనుకుంటారు. బట్ ఎప్పుడైతే మనకి పుల్లని తేన్పులు వస్తాయో, ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం అనేది మళ్ళీ అదే స్మెల్‌గా బయటికి వస్తూ ఉంటుందో, ఇట్స్ అ క్రానిక్ కండిషన్ ఆఫ్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పొచ్చు. సో ఈ సింప్టమ్స్‌లో ఏ ఒక్క సింప్టమ్స్ రిపీటెడ్‌గా వచ్చినా కూడా ఖచ్చితంగా మనము ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, యాసిడ్ పెప్టిక్ అల్సర్స్ కానీ, లేకపోతే గర్డ్ అంటే రిఫ్లెక్స్ డిజార్డర్ అంటే ఏదైతే ఫుడ్ తీసుకుంటామో అది మళ్ళీ పైకొచ్చినట్టుగా రిఫ్లెక్స్ లాగా మళ్ళీ పైకి రావడం, ఆహార నాళంలోకి రావడం కూడా మనం వన్ కండిషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని చెప్తాం. ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ మోర్ దాన్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ కంటిన్యూయస్లీ ఈవెన్ ఆఫ్టర్ హెల్తీ హ్యాబిట్స్ చేసిన తర్వాత కూడా ఉంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్ కన్సల్టెంట్‌ని కలిసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్ ఇనీషియల్ టైమ్ నుంచే మెడిసిన్ ఏమి అవసరం లేదు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్‌కి. ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉందా లేదా, ప్రాపర్‌గా టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, లేట్ నైట్స్ కాకుండా యావరేజ్‌గా యూజువల్‌గా ఇప్పుడైతే మనం 6, 7 లోపే తినమని చెప్తున్నాం హెల్తీ హ్యాబిట్స్ అని చెప్పేసి. కాకపోతే కొంతమందికి కుదరదు కాబట్టి ఒకవేళ 8, 9, 10 అవుతున్నా కూడా వెరీ లైట్ మీల్ అంటే ఒక ఫ్రూటో లేకపోతే లైట్‌గా ఏదైనా ఒక 1, 2 ఇడ్లీసో లేకపోతే 1 చపాతీయో వెరీ లైట్ ఫుడ్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకొని అలా చేసేసుకుంటే కూడా సెటిల్డ్ ఆఫ్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ పీచు పదార్థం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నీరున్న కూరగాయలు ఎక్కువగా తినటం, ఈ మసాలా ఇవి తగ్గించుకోవటం, అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది తగ్గించడం, ఎక్కువగా ఈ పుల్లకి సంబంధించిన పదార్థాలు తగ్గించటం, ఒక మీల్‌కి మినిమమ్ 3-4 అవర్స్ చిన్న మీల్ తీసుకునేటట్టుగా ప్రయత్నిస్తే దాదాపుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇంట్లోనే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గట్లేదు, ఎప్పుడైనా యాంటాసిడ్స్ చేస్తేనే తగ్గుతుంది అంటే మాత్రం అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ పౌడర్స్ కానీ, మజ్జిగ కానీ కూడా తీసుకోవచ్చు. అయినా కూడా తగ్గట్లేదంటే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే అన్నిటికీ మనం అప్పర్ జిఐ ఎండోస్కోపీ ఏం చేయించం, యూఎస్జీ అబ్డామెన్ స్కాన్ చేయించము. బట్ కొన్ని కండిషన్స్‌లో మెడిసిన్స్ వేసిన తర్వాత కూడా తగ్గట్లేదు, ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ ప్రాపర్ ప్రికాషనరీ ఫుడ్ తీసుకున్నా తగ్గట్లేదు అంటే మాత్రం డెఫినెట్‌గా మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం వస్తుంది. అండ్ నిద్ర సరిగా లేకపోయినా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ గెట్ గ్యాస్ట్రిక్ ఇరోజన్స్, గ్యాస్ట్రైటిస్, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ ఇవి వస్తూ ఉంటాయి. ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ ఎవరైతే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారో వాళ్ళలో కూడా ఇష్యూ వస్తుంటుంది. సో ఇవన్నీ కొంచెం మానిటరైజేషన్ అనేది ఆఫ్టర్ 30s డెఫినెట్‌గా చూసుకోవాల్సిన అవసరం. సో ఇందులో మేజర్‌గా వచ్చేది ఐబిఎస్.
ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇరోజన్స్ కానీ, యాసిడ్ పెప్టిక్ అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, ఇరోజన్స్ ఇవన్నీ తొందరగానే తగ్గిపోతాయి. బట్ వెరస్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకునేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనిలో ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పాటుగా అంటే ఈ నాజియా, వామిటింగ్, గ్యాస్, బ్లోటింగ్, డిస్టెన్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా వెయిట్ లాస్. ఎందుకు వెయిట్ లాస్ అంటే యూజువల్గా దిల్ గెట్ లూజ్ మోషన్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ టేకింగ్ అ మీల్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వెంటనే దే హ్యావ్ టు రష్ టు ద టాయిలెట్ ఇమీడియట్గా. అది కూడా సాఫ్ట్ మోషన్ అట్లా రాదు, నార్మల్ మోషన్ లెక్క కాకుండా వాటరీ డయేరియా అంటాం, నీళ్ళ విరోచనం లాగా వస్తూ ఉంటుంది. అది ఒక కండిషన్. అట్ ద సేమ్ టైం అది ఈవెన్ లంచ్ తర్వాత కూడా వస్తుంది. మన నైట్స్ డిన్నర్ తర్వాత ఎక్కువ మందిలో చూస్తుంటాం, లంచ్లో కొంచెం తక్కువ. బట్ వేరేస్ బ్రేక్ఫాస్ట్ తర్వాత, డిన్నర్ తర్వాత కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అండ్ మ్యూకస్ స్టూల్ అంటే అందులో చీముగుళ్ళలాగా రావటం, మోషన్ మీద తెల్లగా పసు అంటుకున్నట్టుగా అనిపించడం అనేది కూడా వన్ రీజన్. అండ్ కాన్స్టిపేషన్, మలబద్ధకం అంటే కొన్ని రోజులు అసలు మోషన్ ఉంటాయా అంటే ఎయిదర్ డైరియా అయినా కావచ్చు, లేదంటే కాన్స్టిపేషన్ అంటే వన్స్ ఇన్ థర్డ్ డే, ఫోర్త్ డే కూడా దే మైట్ నాట్ గెట్ ఎనీ మోషన్, కాన్స్టిపేషన్ కింద వెళ్ళిపోతుంది. ఈ రెండు కూడా జరుగుతాయి, ఒకరోజు డయేరియా లేకపోతే ఒకరోజు కాన్స్టిపేషన్ ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు డయేరియా ఎక్కువ రోజులుగా ఉంది అంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. సో ఆ టైంలో బాగా వీక్ అయిపోవడం, దానివల్ల వెయిట్ బాగా గుంజేయడం. అట్ ద సేమ్ టైం కొంచెం వాళ్ళకి అధికంగా దాహం వేయడం కానీ, అసలు ఆకలి మందగించడం, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, మోషన్లో కూడా బ్లీడింగ్ అవ్వటం, ఇవన్నీ కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లక్షణాలు. బట్ అంతవరకు వెళ్ళొద్దు. కొంతమందికి జెనెటిక్గా తీసుకుంటే వచ్చే ఛాన్సెస్ ఇమ్మీడియట్గా ఉంటుంది ఫస్ట్ నుంచే. కానీ ఎప్పుడైతే ఈ గ్యాస్ట్రైటిస్ కానీ, ఇరోజన్స్, యాసిడ్ పెప్టిక్ ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్లో ఏదో ఒక ప్రాబ్లం నెగ్లెక్ట్ చేసినా కూడా దే మే టర్న్ అవుట్ ఇంటూ ఐబిఎస్. కాబట్టి ఇనీషియల్గానే ఈ అసిడిక్ కండిషన్స్ని, హైపర్ ఎసిడిటీ కావచ్చు, హైపర్ ఎసిడిటీ కావచ్చు, అక్యూట్ కావచ్చు, క్రానిక్ కావచ్చు, దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా మెడికేషన్ వాడుకుంటే ఐబిఎస్కి కూడా దాదాపుగా క్లియర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ మేజర్ స్టిరాయిడ్స్ ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఈ వైసోలాన్, పోలిట్రాక్స్, ఫోల్వైట్ అవన్నీ హై స్టిరాయిడ్స్. సో దానివల్ల ప్రాబ్లం తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గదు. లైఫ్ టైం వాడాలి అని చెప్తారు, లేకపోతే ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాడండి అని చెప్తారు. పెయిన్ కిల్లరే బాడీకి మంచిది కాదు, అలాంటిది స్టిరాయిడ్ ఇంకా మంచిది కాదు. ఆల్రెడీ ఆటో ఇమ్యూన్స్, మళ్ళీ దానికి ఈ రెండు యాడ్ చేస్తే ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే చాలా ఉంటాయి. అందుకని దాదాపుగా పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ వంటి వాటికి వెళ్ళకుండా మనకి ఇప్పుడు హోమియో ఉంది. హ్యాపీగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ నుంచి హోమియో వాడుకోవచ్చు, ఐబిఎస్కి కూడా వాడుకోవచ్చు. అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్, ఐబిడి వీటన్నిటికీ లైఫ్ టైం మెడికేషన్ అనే అదర్ సిస్టమ్స్లో చెప్తా ఉంటారు. బట్ వేరాస్ ఇన్ హోమియో మనకి 1-2 months నుంచి ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ ద క్రానిసిటీని బట్టి 1 year or 2 years ముందే చెప్తాం. అదంతా వాడుకుంటే జీవితాంతం వాడాల్సిన అవసరం ఉండదు. పేషెంట్ విల్ బి హ్యాపీలీ సెటిల్డ్ అనమాట. సో డాక్టర్ గారు అంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుందన్నమాట. లైక్ ఇప్పుడు ఇది వాడితే మనకి ఇమీడియట్ రిజల్ట్ ఉండదు, చాలా లేట్ గా రిజల్ట్ వస్తుందని అంటుంటారు. సో మరి ఈ గ్యాస్ట్రిక్, ఐబిఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కి హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది? మనం ఇప్పుడు వైసోలాన్, హెచ్సిక్యూ, ఫోలిట్రాక్స్, ఫోల్వైట్ వేసినంత ఫాస్ట్ గా ఏమి ఇంప్రూవ్మెంట్ రాదు టు బి ఫ్రాంక్. ఇప్పుడు యాంటాసిడ్స్, పాంటప్రజోల్ వాడతారు, మెప్రజోల్ వాడతారు, డిఎస్ఆర్స్ వాడతారు. బట్ అంత ఫాస్ట్గా రాదు. వేసిన రోజే అయితే ఇంప్రూవ్మెంట్ రాదు. బట్ లాంగ్ టర్మ్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు వేసినప్పుడు తగ్గడం అంటే జీవితాంతం మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వలేము. ఆ 1-2 months హోమియో డాక్టర్కి కనుక మీరు పేషెన్సీగా వెయిట్ చేస్తే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ 1 month ఆఫ్ మెడికేషన్. ఆ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత డెఫినెట్గా రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ లెస్. ఒక్కసారి కేసు ముందుకు వెళ్ళింది అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అవ్వడం మళ్ళీసారి అంటే దే ఆర్ నాట్ ఫాలోయింగ్ డాక్టర్స్ అడ్వైస్ అయితే తప్ప ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది కేసు. కాబట్టి మనకి ఇలాంటి స్టిరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ వాడాల్సిన అవసరం ఉండదు కదా. కొంత లాంగ్ టర్మ్ అయినా కూడా వాడుకుంటే జీవితాంతం వాడాల్సిన అవసరం హోమియోపతి వాడుకుంటే ఉండదు. ఓకే డాక్టర్ గారు, సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఐబిఎస్ అంటే ఏంటి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే హోమియోకేర్ ఇంటర్నేషనల్ లో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందని కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.